శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి మేషరాశి వారికి ఈ 2026 మే 7వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయని చూస్తే గనుక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మానసికమైన ప్రశాంతత అనేది పెరగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి బారి నుండి మీరు మాత్రం చక్కగా బయటపడబోతూ ఉన్నారు. రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీకు చక్కటి ధనప్రాప్తి అనేది కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులు ఆర్థికంగా చక్కగా దృఢంగా మారబోతూ ఉన్నారు. ఎవరికైనా డబ్బులను మీరు అప్పుగా ఇదివరకు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులైతే ఈ సమయంలో మీరు తిరిగి పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క రుణ బాధల నుండి మీరు ఈ సమయంలో చక్కగా బయటపడబోతూ ఉన్నారు. ఇక మీకు ఇచ్చిన మాటను మీరు చక్కగా నిలబెట్టుకుంటారు. రేపటి రోజున ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన విపరీతంగా కనిపిస్తోంది. వివాహాది పనులలో శుభవార్తను వింటారు. వివాహ యత్నాలలో మీకు అనుకూలత ఏర్పడబోతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా మీకు మంచి అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగపరంగా మీకు బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఎవరైతే ఉద్యోగం రాస్తున్నారో లేదా ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారు చక్కటి విజయాన్ని సాధించే అవకాశం విపరీతంగా కనిపిస్తోంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీరు చక్కటి శుభవార్తను వింటారు. ఇక ఎవరైనా విదేశాలకు వెళ్లేందుకు మీరు చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని అయితే అందుకోబోతూ ఉన్నారు. వ్యాపారులకు కొంచెం మిశ్రమంగా ఉంటోంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం చక్కగా ఫలించబోతోంది. ఇంటి పనులు మీరు పూర్తి చేయడంలో సఫలమవుతారు. ఇక ప్రేమ జీవితంలో అపార్థానికి గురి కాబోతున్నారు. ప్రేమికుల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఆలోచించి మాట్లాడుకుంటే సరిపోతుంది, లేదంటే తీరని నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. గొడవలకు తావివ్వకూడదు. ఈ విషయంలో అయినా కూడా మీరు నిదానంగా మాట్లాడుకుంటే చాలా మంచిది. దాంపత్య జీవితం అద్భుతంగా సాగేందుకు అవకాశాలు ఎన్నో ఉండబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి ఏం చేయాలో ఏం కావాలో మీరు ఆలోచించుకోవడం మంచిది. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.